జనరల్ సెక్రటరీ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి అండ్ ట్రెజరర్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ట్రెజరర్ గారు కొద్దిగా బిజీ ఉండి రాలేకపోయారు. అలానే ఇక్కడికి వచ్చిన అదర్ ఇంపార్టెంట్ వ్యక్తుల్లో మా ఎంఆర్ చౌదరి వాట్ల పట్ల, జో శర్మ యుఎస్ఏ నుంచి వచ్చి చాలా కష్టపడి 10 రోజులు 15 రోజులు అయింది ఇక్కడే ఉండి ఈ ప్రమోషన్స్ అన్నిటికీ హెల్ప్ చేస్తుంది. అలాంగ్ విత్ మీ షీ ఈస్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. షీ అటెండెడ్ సో మెనీ interviews also in media, including ABN, Anjayuti, NTV, so many channels, TV9, everything. So now I request VN Aditya garu, Samudra garu, Pendyal Ramarao garu, Pasunuri garu, MR Chaudhary garu to please come to the dais. First meer randi. Joe Sharma, you are the best, you please come. సో ఇప్పుడు నా టీమ్ Hello, brother. Hello, brother. Okay. Okay, na? వడ్లపట్ల గారికి అలాగే ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన అందరికీ ఇప్పుడు పరిచయం చేసిన రాజేష్ అర్బాల్ గారు అండ్ మిగిలిన దర్శక శాఖ మిత్రులకి, అలాగే మా టిఎఫ్డిఏ ఉపాధ్యక్షులు అన్నయ్య సముద్ర గారికి, అలాగే మా ప్రధాన కార్యదర్శి శ్రీ పివి రామారావు గారికి, వేదికను అలంకరించిన పెద్దలకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. ముఖ్యంగా మాకైతే మరి సినిమా పరిశ్రమ మొత్తానికి, అందులో దర్శక సంఘానికి, మరి దర్శక శిఖరం డాక్టర్ దాసరి నారాయణరావు గారి జయంతి. ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజుని ప్రతి సంవత్సరం మేము టిఎఫ్డిఏ తరఫున డైరెక్టర్స్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం. ఈ సంవత్సరం మా కమిటీ ఎన్నికైన తర్వాత మొదటిసారి డైరెక్టర్స్ డేని ఆల్ ఇండియా లెవెల్లో చేస్తున్నాం. కన్నడ నుంచి, తమిళనాడు నుంచి, హిందీ నుంచి దర్శకుల్ని పిలిచి మనం అంటే ఏంటి అన్నది ప్రపంచానికి, ఇప్పుడు మనం సినిమాల ద్వారా, ఇప్పుడు సపోజ్ రేపు రాబోతున్న మన మోహన్ వడ్లపట్ల గారు M4M ఒక్క తెలుగు సినిమాయే కాదు, ఇది తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం. సో ఇవాళ మన స్థాయి ఇలా ఉంది. అటువంటప్పుడు మనం చేసే ఈవెంట్లు కూడా అలాగే ఉండాలి అని అందరికీ తెలిసేలాగా అన్ని రాష్ట్రాల్లోనూ మన టిఎఫ్డిఏ జెండా సగర్వంగా ఎగరేస్తున్న ఈ పాన్ ఇండియా దర్శకులందరి తరఫున మేము టిఎఫ్డిఏ జెండా కూడా ఎగరేయాలని నిర్ణయించుకున్నాము. అలా ఇవాళ ఇంత ముఖ్యమైన ఈ రోజున మొదటిసారి దర్శకత్వం చేస్తున్న మోహన్ వడ్లపట్ల గారు, వి వెల్కమ్ యూ. ఇప్పటిదాకా ఆయన ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ప్రొడ్యూసర్గా ఆయన మాకందరికీ ఎన్నో ఏళ్లుగా సుపరిచితులు. ఆయన చాలా మంచి వ్యక్తి, చదువుకున్నవారు, సంస్కారి. ఇలాంటి వాళ్ళు ప్రొడ్యూసర్ సెక్టార్లో ఉంటే బాగుండని మేము చాలాసార్లు ఓట్లేసాం ఆయనకి. ఎందుకంటే ఎప్పుడైనా కొంచెం బుర్రున్న వాళ్ళు, మంచి వాళ్ళు ఉంటే ఆ పదవికి అది గౌరవం, అలాగే సభ్యులకి చాలా మంచి జరుగుతుంది అని గట్టిగా నమ్ముతాం. కాబట్టి ఇప్పుడు సార్ మీరు తొందరలో మా మెంబర్షిప్ తీసుకుని, ఈ సినిమా సెన్సార్ అయింది కాబట్టి మీ వాల్యుబుల్ సర్వీసెస్, ఆల్రెడీ లైఫ్ మెంబరు, డైరెక్టర్గా అప్గ్రేడ్ అయ్యి అదే అవును తప్పకుండా మీరు మా డైరెక్టర్గా లైఫ్ మెంబర్ అయ్యి మీ వాల్యుబుల్ సర్వీసెస్, ఇన్సైట్స్, ఇన్పుట్స్, మీ విజన్ మన టిఎఫ్డిఏ సభ్యులకి మాకు కూడా మీరు అందించాలని సభాముఖంగా కోరుకున్నాం సార్. నౌ కమింగ్ టు M4M, ఇవాళ ఈ సినిమా టీజర్ చూస్తే చాలా వాల్యుబుల్ మేకింగ్ కనబడింది. ఆయనే నిర్మాత, ఆయనే దర్శకుడు అవటం వల్ల
అండ్ ఆయనకి 2 వండర్ఫుల్ బ్రదర్స్ చాలా సపోర్ట్ చేశారని కూడా అర్థమవుతుంది. ఇలా ఫ్యామిలీ అందరూ కలిసి, జనరల్గా ఎవరైనా ఇంట్లో ఒకళ్ళు సినిమాల్లో ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ తిట్టే పరిస్థితి, అలాంటి ఫ్యామిలీ అందరూ కలిసి ఆ వ్యక్తిని సినిమా ఇండస్ట్రీలో ఆయన పొజిషన్ ని కన్సాలిడేట్ చేయటం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం. చౌదరి గారు అలాగే మహేంద్ర గారు, మీకు నిజంగా చాలా మందికి మీరు ఇన్స్పిరేషన్ అండి, మీ బ్రదర్స్. అలాగే మోహన్ వడ్లపట్ల గారు అందరికీ తల్లో నాలుగులాగా మంచిగా ఉంటారు. ఈ సినిమాలో భాను మాస్టర్ కొరియోగ్రఫీ కానీ, సంతోష్ గారు కెమెరా వర్క్ కానీ, అలాగే మిగిలిన క్రాఫ్ట్స్ అందరూ, మన శ్రీచక్ర మల్లికార్జున్ మాటలు కానీ, అన్ని క్రాఫ్ట్స్ ని ఈయన దర్శకుడిగా చాలా మెచ్యూర్డ్గా చాలా బాగా హ్యాండిల్ చేశారన్న విషయం ట్రైలరు పాటలు చూస్తే అర్థమవుతుంది. వీటన్నింటిలోనూ అసలు ఈ సినిమా మొదటి నుంచి నాకు మోహన్ వడ్లపట్ల గారి కంటే ఈ సినిమా గురించి ఎక్కువ చెప్పిన ఆవిడ జో శర్మ గారు. అనుకోకుండా లాస్ట్ ఇయర్ జ్యూరీగా ఇండియన్ పనోరమాకి వెళ్తే ఈవిడ అక్కడ చేసిన హడావిడి, M4M గురించి చేసిన పబ్లిసిటీ అసలు అనన్య సామాన్యమైన విషయం. ఆ మినిస్టర్స్ దగ్గర నుంచి ఆ ఇండియన్ పనోరమాలో నాకు తెలిసి ఆ సంవత్సరం లాస్ట్ ఇయర్ M4M అనే ఒక సినిమా గురించి తెలియని సినిమా మేకర్ లేడు. అంతా ఆవిడ ప్రత్యేకం US నుంచి వచ్చి మొత్తం అందరితో ఫోటోలు దిగి అందరికీ సినిమా గురించి చెప్పి ఆ పోస్టర్స్ డిస్ప్లే చేసి, అంటే ఒక సినిమాని ఒక యాక్టర్ కానీ యాక్ట్రెస్ కానీ అంత భుజాన్ని వేసుకోవటం అనేది ఇవాళ చాలా అవసరం. ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి రెండూ తానే అయిన మోహన్ వడ్లపట్ల గారికి డెఫినెట్ గా ఆర్టిస్ట్ ఫేసే సినిమాని పబ్లిక్ లోకి తీసుకెళ్తుంది. కాబట్టి ఆ ఆర్టిస్ట్ నేను ప్రమోషన్ చేయను అంటే ఆ సినిమా గురించి చాలా తక్కువ మందికి తెలుస్తుంది. ఎందుకంటే వి ఫాలో యాక్టర్స్ ఆన్ స్క్రీన్. మనం చెప్పాలనుకున్న కథని కానీ స్క్రిప్ట్ని కానీ మనం త్రూ యాక్టర్సే ఫాలో చేస్తాం. వాళ్ళే పబ్లిసిటీని కూడా షోల్డర్ చేసిన రోజు నిజంగా ఇండస్ట్రీకి మీరు చాలా గొప్ప ఇన్స్పైరింగ్ ఎగ్జాంపుల్ సెట్ చేశారమ్మా. విజయవాడ వెళ్తే ఆవిడ ఉయ్యూరు నాటక పరిషత్తులో కూడా M4M గురించి ప్రత్యేకంగా మాట్లాడి అక్కడ కూడా థియేటర్ ఆర్టిస్ట్ గా వచ్చానని చెప్పారు అక్కడ పరచూరు రఘుబాబు నాటక పరిషత్తులో. సో ఇలా ఏ ముఖ్యమైన అకేషన్లో అయినా మీడియా ముందైనా కానీ అలాగే ఇండస్ట్రీలో పెద్దల్ని కలవటంలో కానీ ఆవిడ ఇప్పుడు కూడా మేము ఒక ఫోటో దిగుతామంటే నేను కూడా ఉండాలి ఆ ఫోటోలో అన్నారు వెనకాల నుంచి. సో ఆ ఇంట్రెస్ట్ ఒక ఆర్టిస్ట్కి ఉండటం అన్నది డెఫినెట్ గా అభినందించదగ్గ విషయం. అండ్ కాలిఫోర్నియాలో చాలా మంచి పొజిషన్లో ఉండి అక్కడ ఎన్నో తెలుగు అసోసియేషన్స్ లో చాలా మంచి యాక్టివిటీస్ చేస్తూ కల్చరల్ గా చాలా యాక్టివ్గా ఉంటున్న జో శర్మ, ఆవిడ ఇప్పుడు తెలుగులో ఆర్టిస్ట్ గా తెరంగేట్రం చేస్తూ మొదటి సినిమాతోనే ఒక మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా సభాముఖంగా కోరుకుంటూ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి మంచి కెరీర్ రావాలి. మా మోహన్ వడ్లపట్ల గారికి మంచి కెరీర్ తో పాటు డబ్బులు కూడా బాగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్. సో ఈ సందర్భం M4M ఈ చిత్రం మే 8 రిలీజ్ అవుతుంది. ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ విచ్చేసినటువంటి వేది మీద ఉన్న పెద్దలకి, మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈరోజు మా దర్శకులందరూ గర్వపడే రోజు, డైరెక్టర్స్ డే. ఈ రోజున మా మోహన్ వడ్లపట్ల గారు డైరెక్టర్ అయ్యి మేమిద్దరం పార్ట్నర్స్గా మల్లెపువ్వు అనే సినిమా చేసాం. ప్రొడ్యూసర్గా ఇప్పుడు డైరెక్టర్స్ డే రోజున ఈ ఫంక్షన్ పెట్టి ఈ సినిమా మే 8 రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా గొప్ప ఘన విజయం సాధించి గొప్ప డైరెక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమాకి ఫోటోగ్రఫీ మా సంతోష్ నాకు బాగా మంచి మిత్రుడు, చాలా బాగా చేశాడు. మధ్యలో షూటింగ్ టైంలో నేను వెళ్ళాను. ఇక ఈ సినిమాలో జో శర్మ గారు, ఇంకా ఒక హీరో ఒరిస్సా అతను సార్ సంబీత్ ఆచార్య గారు, వీళ్ళందరూ చేశారు ఈ సినిమాలో. దీని వెనక మాత్రం రాహుల్, మల్లికార్జున్ గారు వీళ్ళందరూ కూడా టీం వర్క్ చేస్తూ ఎప్పటికప్పుడు మోహన్ గారు మేము బాగా మిత్రులం. ఆ సినిమా గురించి మోహన్ గారు కూడా ఫస్ట్ నుంచి నాకు చెప్పేవాళ్ళు అనమాట. అట్లాగా వీళ్ళందరూ చెప్తా ఉండేవాళ్ళు ఈ సినిమా డెఫినెట్గా. నేను మల్లికార్జున్ అడుగుతూ ఉంటా కొన్ని సినిమాల గురించి, తను చెప్తా ఉంటాడు అద్భుతంగా వచ్చి. నేను అవన్నీ ఆల్మోస్ట్ ఇట్లయినాయి. ప్రత్యేకించి సినిమా గురించి అడిగేవాడిని, మా మోహన్ గారు ఎలా చేస్తున్నారని. చాలా మంచి రిపోర్ట్ చేశారు. అట్లాగా ఈ సినిమా గొప్ప హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంటైర్ టీంకి ఈ రోజున మా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.
థ్యాంక్ యూ సో మచ్. ఈ సందర్భంగా నేను ఇంకోటి చెప్పాలి. సముద్రతోని నేను మల్లెపూ చేసినప్పుడు సముద్ర దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేశా. అప్పుడే ఎన్రోల్ అయ్యి నేను డైరెక్టర్ అసోసియేషన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా మెంబర్ని అయ్యా. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సినిమాలో ఒక చిన్న డైరెక్టర్ రోల్ ఉంది. అది నేను అడిగా, సముద్ర ఒక డైరెక్టర్ రోల్ ఉంది, నేను నీకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఆ రోజు చేశాను, నువ్వు ఈ సినిమాలో చిన్న రోల్ చేయాలి అని చెప్తే ఆయన వచ్చి చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సముద్ర. నౌ ఐ ఆస్క్. లేదు లేదు లేదు, ఎస్, ఇప్పుడు కిల్లర్ అనేది ఎవరు చెప్పలేరు. ఒక లాస్ట్ 10 minutes ముందు వరకు కిల్లర్ ఎవరు అనేది చెప్తే 1 lakh rupees నేను ఇస్తానండి. ఇది మీడియా పరంగా చెప్తున్నాను, ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. కిల్లర్ అనేవారు ఎవరు చెప్తే మంచి రివార్డ్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ ఐ ఆస్క్ పెండ్యాల రామారావు గారు టు స్పీక్ ఫర్ ఎ మినిట్. ప్రెసిడెంట్ శ్రీ ఆదిత్య గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ శ్రీ సముద్ర గారికి, వేదికను అలంకరించిన పెద్దలు అందరికీ నమస్కారం. ఈ చిత్రానికి పనిచేసిన దర్శకత్వ శాఖలు అందరికీ డైరెక్టర్స్ డే శుభాకాంక్షలు. ముఖ్యంగా మోహన్ వడ్లపట్ల గారికి నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇండస్ట్రీ అందరూ నన్ను రామారావు గారు అంటారు. సార్ ఒక్కరే పెండ్యాల వారు అని పిలుస్తారు నన్ను. తెలుగు ఇండస్ట్రీలో పెండ్యాల వారు అని నన్ను ఇంటి పేరుతో పిలిచేది మోహన్ వడ్లపట్ల గారు. ఆయన ఎన్నో సంవత్సరాలుగా అందరికీ తెలుసు, మా టీఎఫ్డిఏ మెంబర్ కూడా. ఆయన మీద ఉన్న అభిమానంతో కూడిన గౌరవంతోనే మేము ముగ్గురం వచ్చాం. యాక్చువల్గా మేము ముగ్గురం ఇక్కడ ఉండే పరిస్థితి కాదు, అక్కడ చాలా బిజీగా ఉన్నాం. ఈ సినిమా ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి చేశారు. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మోహన్ వడ్లపట్ల గారు, జో శర్మ గారు, నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ చాలా కష్టపడి చేశారు. ఈ సినిమా విజయవంతం అవ్వాలని, అలాగే మోహన్ వడ్లపట్ల గారు మరెన్నో సినిమాలు చేయాలని, ఈ నటీనటులకి సాంకేతిక అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే. ఒక సినిమా చేస్తున్నారు, ఆ టైటిల్ ఈయన ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు. వేరే వాళ్ళైతే ఒక కె రాఘవేంద్రరావు గారు లాంటి పెద్ద ఆయన అడిగారు కదా అని వెంటనే బేరం పెట్టేస్తారు. ఈయన సార్ నా సినిమా అనుకుని నేను ఒక స్క్రిప్ట్కి రిజిస్టర్ చేసుకున్న టైటిల్, రాఘవేంద్రరావు గారు లాంటి ఒక పెద్ద దర్శకుడు ఆ టైటిల్ ఆయనకు సూట్ అవుతుందంటే నేను అన్కండిషనల్గా ఇచ్చేస్తానని చెప్పండి అని నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వెంటనే ట్రాన్స్ఫర్ చేశారు. మేము అసలు అంటే నాకు తెలిసి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ గెస్చర్. ఎందుకంటే టైటిల్స్ మీద ఛాంబర్లోను ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్ని గొడవలు జరిగాయో ఆయన విట్నెస్ చేశారు, నేను విట్నెస్ చేశాను ఇండస్ట్రీలో. ఆ టైటిల్ వార్ అన్నది చాలా ఇంపార్టెంట్. కానీ ఆయన ఎంత సహృదయంతో ఒక సినిమా బాగుంటే అందరం బాగుంటామన్న ఒక యాటిట్యూడ్. కాబట్టి ఈ రోజు ఈయన సినిమా బాగుండాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ వాట్ యు. థ్యాంక్ యూ. పర్వతేన్ రాంబాబు. ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం. బేసిక్గా మోహన్ గారు ఇది రెండో శకానికి నాంది. ప్రొడ్యూసర్గా ప్రస్థానం స్టార్ట్ చేసి ఇందాక ఆదిత్య గారు చెప్పినట్టు మరి డైరెక్టర్ కాకుండా అన్ని శాఖల్లో తెలియంది తెలుసుకోవడంలో మోహన్ గారు ముందున్నారు. ఈ సినిమాకి ప్రతిదీ క్షుణ్ణంగా 24 క్రాఫ్ట్స్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. భలే చాలా సినిమాలకు ప్రొడ్యూసర్గా ఉన్నారు. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఏ శాఖ ఎలా వర్క్ చేస్తుంది, ఏ శాఖలో నా రోల్ ఏంటి, నేనేం నేర్చుకోవాలి, ఫ్యూచర్కి నాకు ఏ విధంగా సహకారం అందుతుందనే దృక్పథంతోనే పనిచేశారు ఉన్నంతసేపు. ముఖ్యంగా ఇక్కడ నటించిన ఆర్టిస్టులు హృదయంతో బ్రెయిన్ పెట్టి పనిచేశారు ప్రతి ఒక్కరు, ఇంక్లూడింగ్ మా డైరెక్టర్ గారు సముద్ర గారు కూడా. ఆ చిన్న రోల్ అని రాకపోతే సముద్ర గారు ఉండరు కదా. చిన్న రోల్ అనుకుంటే నేను ఒక డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను అనుకుంటే ఈ సినిమాకి రారు కదా. అందుకని నేను ఆ విధంగా అంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు పిలిచారనేది కాదన్నా, ఆ పిలుపు ఎలా ఉందనేదే ప్రతి ఒక్కరికి కోరుకునేది. ఇప్పుడు పిలిచారా, గంట క్రితం పిలిచారా, మీరెప్పుడు పిలిచినా ఇక్కడ డాష్ మీద ఉన్నోళ్ళు మీకు ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే ఆ ప్రేమ లేకుంటే ఇంత దూరం రామన్నా, గంట సేపు డ్రైవ్ చేసి రావాల్సిన
ఆవశ్యకత లేదనిపిస్తుంది. ఎందుకంటే ఆ పిలుపే ఎవరినైనా ఎక్కడికైనా తీసుకెళ్తుంది. మరి మీరు నన్ను కూడా నేను ఎక్కడ డైరెక్టర్స్ అందరు వెళ్ళిపోతారో నా అభిరుచిని, నా ఆకాంక్షను ఇండస్ట్రీ కోసం పనిచేసిన ఒక దిగ్గజం పుట్టినరోజును ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నేను ఈ మాటలు మాట్లాడుకుంటే వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారో, నేను ఎక్కడ మిస్ అవుతానో, వాళ్ళు వినరేమో డైరెక్టర్స్, నా మాటను ఎక్కడన్నా చెప్పరేమో అనిపించింది. ద లెజెండరీ ఏకైక డైరెక్టర్ అంటున్నాను సార్, తప్పులుంటే క్షమిస్తారు పెద్దవాళ్ళు. బట్ ఎందుకు ఏకైక అంటున్నానంటే ఈజ్ హైయెస్ట్ పీక్ సార్, పర్వతం సార్. మీరు ఏ విధంగా పోలిస్తే ఆ విధంలో ఫిట్ అయ్యే ఏకైక డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు. నేను ఫస్ట్ ఇంటర్వ్యూ ఫేస్ చేసింది దాసరి నారాయణరావు గారితోని. ఫస్ట్ సీరియల్లో నా కోసం ఒక క్యారెక్టర్ రాసింది దాసరి నారాయణరావు గారు. ఫస్ట్ ఒక సినిమాలో నా కోసం ఆ డైలాగ్ను నాది ఒక్కరోజైతే రెండో రోజుకి ఎక్స్టెండ్ చేశారు సార్ గారు. ఆయన డైరెక్షన్లో పనిచేశాను, ఆయన సంస్థలో పనిచేశాను, ఆయన సీరియల్కి పనిచేశాను. ఇంకంతకంటే ఏం అదృష్టం ఉంటుందండి. ఒక ఆర్టిస్ట్కు భలే చిన్న క్యారెక్టర్ చేయొచ్చు. నేను చిన్న పెద్ద అని నేను ఎప్పుడు కంపారిజన్ చేయను. నేను చిన్న వాళ్ళతో కూడా బాగానే ఉంటాను, బాగుండాలి. వాళ్ళు కూడా మనుషులే కదా. చిన్న క్యారెక్టర్ ఒక్కొక్కప్పుడు పెద్దగా ఎదుగుతుంది. అదేవిధంగా ఈ సినిమాలో చేసిన మా శారద గారు కూడా లెక్చరర్ రోల్ చేశారు అనుకుంటాను. ఏం రోల్ అండి మీది? కిల్లర్. అందరు కిల్లర్సే. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వారి పాత్రను పోషించారు. మరి వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా దాసరి నారాయణరావు గారి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం పెట్టుకోవడం మీ సక్సెస్ కు నాంది సార్. ఆయనే చూసుకుంటారు సార్, అందరిని ఎంకరేజ్ చేస్తారు. అదేవిధంగా మీడియా మిత్రులు ఇంత కష్టపడి మీరు ఇప్పటిదాకా ట్రైలర్ చూశారు, ప్లస్ సాంగ్ చూశారు. నేను అందరినీ అప్పుడప్పుడు అడుగుతుంటాను కొంచెం స్పేస్ ఇవ్వండి అని, కానీ ఈ సినిమాకి పెద్ద స్పేస్ ఇవ్వండి. ఆయన చాలా కష్టపడి చేశాడు. వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు కూడా, మరి వడ్లపట్ల గారు మనకు చాలా ఆత్మీయులు, మాతో పాటు ఈసీ మెంబర్గా కొనసాగుతున్నారు మా అసోసియేషన్లో. అందుకని ఈ యొక్క సినిమాని దానికి చిన్న అని బ్రాండ్ వేయకుండా ఒక గొప్ప సినిమా అవుతుంది. గొప్ప మనసుతో తీశారు. వాళ్ళ ఆశయం మంచిది. ఇందాక ఆదిత్య గారు అన్నట్టు ఒక టైటిల్ ని ఒక డైరెక్టర్ కి దారాదత్తం చేయడం అంటే మామూలు విషయం కాదు. మరి మంచి ఆశయం, మంచి అభిమతం ఉన్న వాళ్ళు ఇండస్ట్రీలో ఉంటే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. కలకాలం ఎంతో మందికి అవకాశాలు ఇస్తారు. ఇందులో కొత్త వాళ్ళకు కూడా చాలా మందికి అవకాశం ఇచ్చారు మోహన్ గారికి, మరి వాళ్ళందరి టీంకి. ఇంకొకటి అడబాల గురించి చెప్పాలి. అడబాల ఇప్పుడు ఎట్లయితే మోహన్ గారు 24 క్రాఫ్ట్స్లో ఏముందో అని తెలుసుకోవాలనుకున్నారో, అడబాల అన్ని క్రాఫ్ట్స్లో ఈవెన్ నాకు తెలిసి ఒక అసిస్టెంట్ రాకుంటే కూడా ఆ పాత్ర కూడా పోషించాడు ఆయన. ఒక్కసారి గట్టిగా చప్పట్లు. ఏముండదండి, మనస్సులోని మాటను మంచి కోసం ఉపయోగిస్తే అది మనిషిని ఎక్కడో నిలబెడుతుంది. కాబట్టి అడబాల చాలా ఈ ప్రాజెక్ట్కి అసెట్ లాగా. సెకండ్, మోహన్ గారు ఉన్నా లేకున్నా మోహన్ గారి ఆశయాన్ని ఆయనలో తెచ్చుకొని ముందుకు నడిపించిన వ్యక్తి అడబాల అని నా అభిప్రాయం. సో మీరందరూ కూడా మంచి పెద్ద మనసుతోని ఈ యొక్క సినిమాని ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ సందర్భంగా when it comes to డైరెక్షన్ ఒకటి చెప్పాలి. నేను దాసరి గారి దగ్గరికి చాలాసార్లు వెళ్ళాను. ఎలక్షన్ టైంలో మేము అందరం వెళ్తూ ఉండేవాళ్ళం. అప్పుడు అందరికీ ఒకటే చెప్పేవాడు, ఎడ్యుకేటెడ్ ఎన్ఆర్ఐ మోహన్ వడ్లపట్ల డెఫినెట్గా ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఉండాలి, ఫిలిం ఛాంబర్లో ఎప్పుడు ఏదో ఒక పదవిలో ఉండాలని నన్ను ఎప్పుడు అనేవారు, నన్ను ఆశీర్వదించేవారు. థ్యాంక్ యూ వెరీ మచ్ దాసరి గారు, ఎక్కడున్నారు మీరు? థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ ఐ ఆస్క్ మై బ్రదర్
ఎంఆర్ చౌదరి టు స్పీక్ ఫర్ ఎ మినిట్. టైం ఎక్కువ లేదు కాబట్టి తొందరగా మాట్లాడదాం. తర్వాత మా హీరోయిన్ జో శర్మ. సభకి నమస్కారం. విచ్చేసిన దర్శక దిగ్గజాలు వీళ్ళంతా నాకు తెలుసు, వాళ్ళు ఏంటో, వాళ్ళ టాలెంట్స్ ఏంటో, వాళ్ళ కెపాసిటీ ఏంటో. ఎనీహౌ, దర్శకరత్న దాసరి నారాయణరావు గారి అందరూ శిష్యులే. వాళ్ళందరికీ నా హృదయపూర్వక ఈ దర్శకుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నానండి. అండ్ నిజంగా ఈ దర్శకుల దినోత్సవం రోజున నూతన దర్శకుడు మోహన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సమయోచితం. ప్లస్ మీరందరూ కూడా తనను హృదయపూర్వకంగా దర్శకుల సంఘానికి ఆహ్వానించడం కూడా సముచితం. చాలా అది వాడు ఎంత మరి అనవసరం నా తమ్ముడు వాడు ఎంత కష్టపడతాడో అందరికీ తెలుసు ఇండస్ట్రీలో. ఎందుకనంటే దాసరి నారాయణరావు గారికి మా కుటుంబానికి ఎంతో అనుబంధం. అమెరికా వెళ్తే వడ్లపట్ల వాళ్ళ ఇళ్లలోనే ఉండేవాడు. వడ్లపట్ల వారు తయారు చేసిన భోజనాన్నే భోంచేసేవారు. కానీ మేము ఎక్కడ పబ్లిసిటీ చేసుకోం. నేను ఒక కార్యక్రమానికి పిలుస్తానికి వెళ్తే అక్కడ రామారావు గారు, ప్రభు గారు వీళ్ళందరూ రారండి, ఆయన రావట్లేదు, ఏ ఫంక్షన్లకి రావట్లేదు, మీరు వచ్చి వేస్ట్ అండి అని అంటే, సరేనండి గురుగారు రమ్మన్నారు కదా వెళ్ళి కలుస్తామని చెప్తే కూర్చోండి అని అన్నారు. కూర్చోండి అని అయిన తర్వాత ఏమంటే ఎవరో అండి ఎలమంటే వెళ్ళటం లేదండి, ఇట్లా వడ్ల పట్టలేదు, వాళ్ళు ఏమంటే పైకి పంపాయా అన్నారు. వెళ్ళిన తర్వాత మరుసటి రోజు ఉదయం 8 ముహూర్తం ఉంది గురువు గారు అని చెప్పి మా బ్రదర్ రిక్వెస్ట్ చేస్తే, నువ్వు పిలిస్తే నేను రానా? అందరూ స్టన్. దాసరి నారాయణరావు గారు అసలు అంటే వాళ్ళ మిసెస్ చనిపోయిన తర్వాత, అమ్మగారు చనిపోయిన తర్వాత ఏ ఫంక్షన్కి వెళ్ళాల, దేవుడికి కూడా దండం పెట్టుకోవట్లా. కానీ ఇమీడియట్లీగా మహేంద్ర వస్తున్నా అని చెప్పేసి మాకు వచ్చి మా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అంత అనుబంధం మాకు. కానీ మేము ఎక్కడ చెప్పుకోం. స్వయంగా మా తమ్ముడు మోహన్ వడ్లపట్ల దాసరి నారాయణరావు గారికి ఎన్నోసార్లు అమెరికాలో వండి పెట్టారు. ఇంతకుముందు అక్కడ స్టేట్మెంట్ కూడా ఇచ్చావు నువ్వు. అయితే ఇది గొప్ప కోసం చెప్పట్ల, మాకు దాసరి నారాయణరావు గారికి ఉన్న అనుబంధం. ఈ రోజు వారి యొక్క జన్మదినం ప్లస్ ఇంటర్నేషనల్ డైరెక్టర్స్ డే కాబట్టి ఇది కోట్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా యాక్చువల్గా వెరీ డీటెయిలింగ్ మనుషులు ఎవరు కొంతమంది ఉంటారు. అందులో మోహన్ వడ్లపట్ల ఒకటి. ఎందుకనంటే వాళ్ళ క్రూకు తెలుసు, మిస్టర్ మల్లికార్జున్కి, అడబాలకి, ఇంకా ఎక్సెట్రా అందరికీ. వాడిని తట్టుకోవటం మామూలు విషయం కాదు. మామూలు విషయం కాదండి. వాడిని ఎవరు తట్టుకోలేరు, వాడిని ఎవరు కన్విన్స్ చేయలేడు. సీతయ్య. బట్ దానికి ఎంత హార్డ్ వర్క్ ఉంటుందంటే, ఏదో సీతయ్య అంటే మూర్ఖంగా వెళ్ళడు, ఎవ్రీ డీటెయిల్ కావాలి. నేను 1983 నుంచి ఇండస్ట్రీలో ఉన్నా. మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఫస్ట్ బ్యాచ్ గోల్డ్ మెడలిస్ట్ని. నేను 35 మంది నా ఫ్రెండ్స్ అందరూ ఆర్టిస్టులు. నేను ఎన్నో సినిమాలకి, ఎన్నో సీరియల్స్కి వల్లభనేని జనార్దన్ నేను కలిసి, మీకు తెలుసు సముద్ర గారు, మీ అందరూ ఎన్నో నేను చేసేవాడిని. జనార్దన్ కంటే ఎక్కువ నేనే చేసేవాడిని. అలాంటిది చిన్న మైన్యూట్ మిస్టేక్ దీన్ని ఎడిటింగ్లో సరి చేయొచ్చు అంటే నో. అంటే హీఈస్ నాట్ అలౌవింగ్. He is not giving preference to seniority also. What he is giving detailed. Every detail I want Anaya. I am sorry. అని చెప్పి అంత కష్టపడ్డాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. అందుకనే ఎందుకంటే ఈ సంగతి చెప్తున్నాను. ఇప్పుడు లీడర్స్ ఓకే, కానీ లీడర్స్ యొక్క గొప్పతనం ఏంటో తెలుసా? క్రూని ఎన్నుకోవటం. నిజంగా ఒక మల్లికార్జున్ కానీ, ఒక అడబాలను కానీ, ఎక్సెట్రా భాస్కర్ డాన్స్ మాస్టర్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ అండి, ఎంత టాలెంటెడ్ అండి అతనికి. నేను గ్రూప్లో నిన్న సాయంత్రం పెడితే ఎవరండి మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పి ఒక 10-15 మంది నన్ను అడిగారు. అంత అద్భుతంగా రికార్డింగ్ చేశాడు. అట్లా ఎన్నుకున్నాడు, అందరినీ కష్టపడ్డాడు. అందరు ఎంత హింస పెట్టాలో అంత హింస పెట్టాడు. బట్ డీటెయిలింగ్ తీసుకొని వచ్చి అద్భుతంగా సినిమాని తీసుకొని వచ్చాడు. హ్యాట్స్ ఆఫ్ టు యూ మై డియర్ మోహన్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీరందరూ వచ్చారు. అలాగే జో శర్మ గారికి, వారి గురించి ఏం చెప్పాలి నేను, వాడి గురించి అంతా ఆదిత్య గారు చెప్పేశారు. ఇందుగలడందు లేడని సందేహం వలదు, ఎందెందు వెతికి చూసిన మోటివ్ ఫర్ మర్డర్లో మా జో శర్మ గారు ఉన్నారు. ఎంత
ఎంత తపనండి. ఒక చిన్న ఫంక్షన్ పెట్టుకున్నామనంటే 4 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చి ఆ ఫంక్షన్ అటెండ్ అయ్యి మళ్ళీ ఇమీడియట్లీ వెళ్ళిపోయేది. అది తపన, ఆ ప్యాషన్ ఉండాలి. యు ఆర్ గోయింగ్ టు రాక్ వన్ డే, 100% యు ఆర్ గోయింగ్ టు రాక్. మై గాడ్ బ్లెస్ యు తల్లి. నువ్వు తప్పకుండా, మీరు వీళ్ళందరూ నెక్స్ట్ సినిమాలో నువ్వు ఉంటావు, క్వశ్చన్ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ చిని అన్నయ్య. సో అనదర్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అండి. ఈ సినిమా రిలీజ్ చేస్తానికి ముఖ్య కారకుడు నా మిత్రుడు ఉదయ్ కుమార్ సిద్దినేని. జస్ట్ ప్లీజ్ స్పీక్ ఫర్ ఎ మినిట్ ఉదయ్, ప్లీజ్. హలో పాత్రికేయులందరికీ ధన్యవాదాలు, స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. నా పేరు ఉదయ్ కుమార్, కానీ మీ ఇండస్ట్రీలో అందరికీ పాత్రికేయ పీవీఆర్ అంటే ఉదయ్ అంటే పీవీఆర్ ఓపెనింగ్ కానించి ఇప్పటి వరకు అదే ప్లేస్లో మన తెలుగు అనే దాన్ని పక్కన పెట్టకుండా బాగా ఎంకరేజ్ చేస్తాను. అందరికీ నేనున్నాను అనుకుంటాను. కానీ ఒకరోజు మోహన్ వడ్లపట్ల గారు ఓ సినిమా తీశాను ఉదయ్ అన్నారు. వదిలేయండి అన్న. వదిలేండి అంటే ఎంపట్రోల్ని చాలా మందిని చూశాను, కాసేపు మాట్లాడి అయిపోయిందిలే అనుకుంటారు. ఈయన నిమిషానికి ఫోన్ చేసి ఉదయ్ ఇలా చేద్దాం అలా చేద్దాం అంటే ఇలా కూడా ఉంటారా? డైరెక్ట్ సినిమా చేయటం వరకే అనుకుంటారు. ప్రొడ్యూసర్ అయ్యి ఉన్నా కూడా ప్రొడ్యూసర్ వాళ్ళు చూసుకుంటారు, అసిస్టెంట్ డైరెక్టర్ చూసుకుంటారు. కానీ పాపం ఈయన ప్రతిదీ ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్. అది గ్రేట్. దాని తోడు పాపం హీరోయిన్ కూడా ప్రతి దానికే వస్తారు, ఏదో ఒక డిజైన్ అదేని ఇదేని అంటే చెయ్యాలండి. చేయకపోతే మనం ఏం చేయలేం. పెద్ద స్టార్స్ కూడా 1 year బట్టి పబ్లిసిటీ చేస్తున్నారు. మన చిన్న సినిమా చేయకపోతే ఎవరో రారండి. అందరు ఏది మల్టీప్లెక్సా, నేను చేశానా ఎవరు చేశానా కాదు, మీరు చేసి సక్సెస్ చేస్తేనే సినిమా సక్సెస్. అలాంటిది మా మోహన్ వడ్లపట్ల గారి దగ్గర ఉంది. ఆయనకి 100% సక్సెస్ వస్తుందని నా నమ్మకం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఉదయ్. సో ఈ సందర్భంగా ఉదయ్ గురించి ఒకటి చెప్పాలి. నా టీజర్ చూసిన తర్వాత, ఇవాళ టీజర్ చూసిన తర్వాత డెఫినెట్గా నా టీజర్ రావాలి ఉదయ్. అది కూడా పవన్ కళ్యాణ్ గారి ఆ సినిమా ఓజీ సినిమాతో రావాలంటే అప్పటికి ఆ సినిమాతో టీజర్ వేద్దామని ఒక 50-60 మంది లైన్ కట్టారు, పెద్ద పెద్ద సినిమాలు కూడా. కానీ ఇండియా వైడ్ ఓజీ ఎక్కడైతే రిలీజ్ అయిందో 700-800 సెంటర్లో, ప్రతి సెంటర్లో ఓజీ సినిమాతో నా టీజర్ని చూపించారు. థ్యాంక్స్ ఉదయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అందరి తరఫున కూడా థ్యాంక్ యూ. నౌ ద ఇంపార్టెంట్ పర్సన్ ఈజ్ ఇన్ అసోసియేషన్. ప్లీజ్. I'm very honored. అసలు అమెరికా నుంచి వచ్చి to be here. Everyone keeps commenting saying that hey, you're coming from America to as though it is Amirpet. ఆ లెవెల్లో వెళ్ళి వచ్చి చాలా కష్టపడ్డాం దీనికి. స్టార్టింగ్ ఫ్రమ్ స్టోరీ రైటింగ్. మోహన్ గారు ఒకటే చెప్పారు, నువ్వు ఒక ఆర్టిస్ట్గా బాగా ఫేమస్ అవ్వాలి అని అంటే నువ్వు 24 క్రాఫ్ట్స్ గురించి నీకు ఐడియా రావాలి, నువ్వు బాగా కష్టపడాలి. వచ్చి యాక్టింగ్ చేసి వెళ్ళిపోతే ద రిజల్ట్ విల్ బి ఓన్లీ లిటిల్ బిట్. బట్ ఇండస్ట్రీలో గ్రో అవ్వాలి, అన్ని వాటిలో బాగా ప్రాముఖ్యత తెచ్చుకోవాలి అని అంటే బాగా కష్టపడాలని ఫస్ట్ నుంచి మెంటలీ ప్రిపేర్ చేశారు. అది చాలా హెల్ప్ అయింది. M4M మోటివ్ ఫర్ మర్డర్, ఈ టైటిల్ని కూడా మోహన్ గారు ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేచి బ్రహ్మముహూర్తంలో నాకు ఈ ఐడియా వచ్చిందమ్మా అని చెప్పేసి హీ కాల్డ్ మీ ఇన్ US అండ్ సెడ్ దట్ లెట్స్ గో విత్ దిస్ నేమ్. సో బికాస్ ఇట్ హ్యాస్ ఎ గ్లోబల్ టచ్, M4M, ఇట్స్ సో ఈజీ టు రిమెంబర్. ఇది టైటిల్ డిసైడ్ అయిన తర్వాత ఒకేసారి టైటిల్కే బాగా ట్రాక్షన్ వచ్చింది మాకు యూఎస్లో. ఎవ్రీవన్ స్టార్టెడ్ ఆస్కింగ్ హే ద టైటిల్ లుక్స్ వెరీ ఇన్నోవేటివ్ అండ్ ఆల్. తర్వాత when we started writing the story and all, lot of people from US collaboration to India, we worked a lot. Of course Rahul Adabala is also a co-director. దీన్ని చాలా స్ట్రాటజిక్గా ప్లాన్ చేశారు మోహన్ గారు. ఏమనంటే పెద్ద స్టార్స్ లేరు, బట్ he is very willing to give chance to new artists like us, and lot of people might be getting this very big break. చూస్తుండండి ఈ మూవీ తర్వాత పొసాని గారికి మెంటల్ కృష్ణ తర్వాత ఎలాగ బ్రేక్ వచ్చిందో మా అందరికీ కూడా ఈ మూవీ మెంటల్ కృష్ణ తర్వాత అంత పెద్ద బ్రేక్ వస్తుందని చెప్పి చాలా గట్టి నమ్మకం. అందరూ ఒప్పుకుంటారా? సో దాట్ ఈస్ మచ్ నీడెడ్. ఇలా డైరెక్టర్స్ కొత్త వాళ్ళకి మనకి పుష్ చేసి చేయడము.
దీంతో పాటు స్ట్రాటజిక్గా కూడా ఒక కొత్త మూవీని కొత్త స్టార్స్ తోటి అందరూ ఆడియన్స్ వచ్చి చూడాలి అని అంటే ఎన్నో థ్రిల్లర్ మూవీస్ వస్తాయి. వై M4M? సో దానికి వీ అప్లై టు ఆల్ ఫిలిం ఫెస్టివల్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. దీనికి 15 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ వచ్చాయి. బెస్ట్ ఫిలిం లాస్ ఏంజల్స్ అండ్ బెస్ట్ డైరెక్టర్గా లండన్ ఫిలిం ఫెస్టివల్ అండ్ బెస్ట్ యాక్ట్రెస్గా నాకు న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్, హాలీవుడ్ ఫిలిం ఫెస్టివల్, బెస్ట్ మ్యూజిక్కి బ్యాక్గ్రౌండ్కి వచ్చింది. సో ఈ అవార్డ్స్ అన్నిటిని తీసుకొని అండ్ వీ డెబ్యూడ్ ఇన్ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లాస్ట్ ఇయర్ అండ్ వీ గాట్ అ స్టాండింగ్ ఓవేషన్ విత్ 25 country people who are all white people from different countries. వాళ్ళు ఆన్ రికార్డ్ వెళ్ళమంటే కూడా వెళ్ళకుండా ఫీడ్బ్యాక్ బాగుంది అని చెప్పి వెళ్ళారు. దాట్ మోహన్ వర్లపట్ల గారు ఓన్లీ యూ మేడ్ ఇట్ హ్యాపెన్. ద స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంటే ఒక లో బడ్జెట్ మూవీ కూడా మాకు శక్తి ఉన్నంత వరకు దాన్ని హాలీవుడ్ లెవెల్కి తీసుకొచ్చేలాగా అలా స్క్రీన్ ప్లే కట్ చేయడం అదంతా కూడా అలా ఎగ్జిక్యూట్ చేశారు. సో మీ అందరూ ఆదరించి దీన్ని కంప్లీట్ వైరల్ మూమెంట్ చేయండి. ఐ వాంట్ దిస్ టు బికమ్ వైరల్ మూమెంట్ సో దట్ ఆల్ ఆడియన్స్ కమ్ ఎంకరేజ్ అండ్ కిల్లర్ని గెస్ట్ చేస్తే $1,000 రివార్డ్ కూడా ఇస్తున్నాము. సో ఇట్స్ అ సస్పెన్స్ థ్రిల్లర్ మర్డర్ మిస్టరీ అండ్ ఒక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్లా ఒక రాధా క్యారెక్టర్ లాగా నేను చాలా చాలా ఇన్వాల్వ్ అయ్యి కష్టపడ్డాను. అమ్మాయి అనంటే గ్లామర్ కోసమే చూస్తారు, కానీ మోహన్ వర్లపట్ల గారు ఈజ్ మోర్ లైక్ ఇట్ డజంట్ మ్యాటర్, యూ ఉమెన్ ఈజ్ పవర్ అని అనుకుంటూ నాకు ఈక్వల్గా రోల్ ఇచ్చారు. అగైన్ వన్ మోర్ టైం వెరీ బిగ్ థ్యాంక్స్ అండి. నన్ను నమ్మి అంత పెద్ద రోల్ ఇచ్చి నమ్మకంతో ఇన్వాల్వ్ చేశారు. చాలా స్ట్రిక్ట్ అందరూ చెప్పారు. 1 సెకండ్ లేట్ వచ్చినందుకు ఒకరోజు మార్నింగ్ 5 AM 1 సెకండ్ లేట్ వచ్చినందుకు హీ లెఫ్ట్ మీ అండ్ హీ లెఫ్ట్. సో నేను బతిలాడాల్సి వచ్చింది, నెక్స్ట్ టైం ఐ వోంట్ డూ దిస్ అని. సో అందరితోటి ఒకే రకంగా ఉంటారు. సో హీస్ వెరీ 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 స్ట్రిక్ట్. ఐ హ్యాడ్ టు క్రై టెల్లింగ్ దట్ నా లైఫ్లో నేను మళ్ళీ లేట్గా వెళ్ళను అని చెప్పి. టుడే ఆల్సో ఐ కేమ్ ఎట్ 10:30 AM షార్ప్ అండ్ ఐ వాజ్ స్టాండింగ్ అవుట్ సైడ్. సో హీ సెడ్ దట్ 1 minute లేట్ వచ్చినా నేను లోపలికి రానేను అని. సో దట్ ఈస్ హౌ హీ. సో అలా మమ్మల్ని ఇలా ట్రైన్ చేశారు. ఇప్పుడు నేను ఇండస్ట్రీలో ఏదన్నా తట్టుకునే స్టేజ్కి నన్ను తయారు చేసి వదులుతున్నారు. సో థ్యాంక్ యూ వన్ మోర్ టైం. ఎంత చెప్పినా ఈ న్యూస్లోని ఇది ఇన్సిడెంట్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి, బట్ ప్లీజ్ మేక్ ఇట్ అ వైరల్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి మూవీకి ట్రాక్షన్ రావడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. మీరందరూ ఎలా వైరల్ చేస్తారో మాకు తెలియదు, బట్ నా మూవీ ఇంత కష్టపడ్డారు వీళ్ళు అని పర్సనల్గా తీసుకొని మమ్మల్ని పుష్ చేయండి. థ్యాంక్ యూ. So thank you very much, Joe Sharma. So now our DOP, Director of Photography, Santosh Shanamuni. So please, okkati ayipanga nilipandi. Just mali men continue. నేను ఒక్క చిన్న పాయింట్ అండి, చాలా ఇంపార్టెంట్. సారీ, ఐ హ్యావ్ టు టేక్ ఇట్ అగైన్. మాకు ఈ మూవీ రిలీజ్ చేస్తున్నది PVR ఐనాక్స్ వాళ్ళు, ఉదయ్ గారు, థ్యాంక్ యూ అండి. అండ్ దెన్ JVL ఎంటర్టైన్మెంట్స్ ఫ్రమ్ ముంబై, వాళ్ళు హిందీలో రిలీజ్ చేస్తున్నారు నార్త్ ఇండియాలో. అండ్ మా ప్రవీణ్ గారు ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్, హీ కేమ్ ఆల్ ద వే. వాళ్ళు టెక్ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్లో US మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు అండ్ మలిక్ గారు. అండ్ దెన్ VN ఆదిత్య గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కైండ్ వర్డ్స్ ఫర్ మీ అండ్ సముద్ర గారు అండ్ మీ అందరికీ. MRC వర్లపట్ల గారు, మీరు స్టార్టింగ్లోనే మొత్తం దదర్లిచ్చేస్తున్నారు మూవీలో. అండ్ ఐ వాంట్ టు టేక్ ఎవ్రీబడీస్ నేమ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ షానమణి గారు. ఓకే షానమణి, స్పీక్ ఫర్ ఎ మినిట్. వచ్చినందుకు ఇక్కడ కలవడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ అండి. సో అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అగైన్ ఆదిత్య గారికి, సముద్రకి, పెండ్యాల రామారావు గారికి. టైంకి ఎంత ప్రాధాన్యత ఇస్తాడనే విషయాన్ని చెప్పడానికి నేను చెప్తున్నాను. ఒక చాలా పెద్ద మనిషి, అంటే అప్పటికే ఒక 200-300 కోట్లు ఉంటాయి ఆయన దగ్గర. చాలా పెద్ద, అంటే పేరు చెప్పకూడదు. అతను ఒక 5 minutes లేట్ అయ్యాడండి ఒక ఫంక్షన్కి, ఒక వ్యవహారంలో. ఒక 5 నిమిషాలు టైం చూశాడు. 5 నిమిషాలు అయిపోయింది, ఇంకొక 5 నిమిషాలు వెయిట్ చేస్తాం, తర్వాత బయలుదేరదాం అన్నయ్య అన్నాడు. సరేదా అన్నాను నేను. 10 నిమిషాలు కూడా అయింది, రాలేదు. రాలేనప్పుడు 15-20 నిమిషాల తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం మోహన్ వెయిట్ చేయవా అది ఇది అని చెప్పి అడిగితే, సారీ అండి, నేను చాలా ప్రాధాన్యత ఇస్తాను. అది నేను నా తల్లిదండ్రులను క్షమించను, నా మిత్రులను క్షమించను, నా పార్ట్నర్స్ను కూడా క్షమించను. నేను నా జీవితంలో నేను ఇచ్చే ప్రాధాన్యతే నా టైం. ఎందుకంటే ఒకసారి టైం పోయిన తర్వాత టైం రాదు అని చెప్పారంటే అతను సీరియస్ అయ్యాడు. నాకు ఆఫ్టర్ ఆల్ 35 years అండి, మీకు 60 years. మీకు అంత డబ్బు ఉండొచ్చు,
మీ 60 yearsలో మీకంటే డబుల్ సంపాదిస్తాను నేను ఇది మెయింటైన్ చేస్తే అని అన్నాడు. ఆ మాటకి ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నాడు. సార్ ఇట్ ఈస్ సో ఇన్స్పైరింగ్. మేము బయలుదేరే ముందు మీకు ఒక క్విక్గా 2 ఆప్షన్స్. ఒక కిల్లర్ని ఎవరు అని కరెక్ట్గా చెప్తే 1 lakh. 10 మందిని చెప్తాను, 10,000 ఇస్తారా? అందులో ఒకళ్ళు కరెక్ట్ అయినా అది కూడా చెప్పలేరు. చెప్పలేదు. ఇది చాలా కష్టం. 10 మందిలో ఒకటి చెప్పలేనంటే అయితే ఓ పని చేస్తాను, మీ ఎడిటర్కి 50,000 ఇస్తాను, ఒకటి పేరు చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అగైన్. విల్ కంటిన్యూ అండి. ప్లీజ్ ప్రెస్ వాళ్ళు ఉండండి, ఇంకొక 5-10 minutesలో క్లోజ్ చేద్దాం. ప్లీజ్ వెయిట్. క్లోజ్ చేద్దాం. నౌ అవర్ రైటర్ అవర్ రైటర్, డైలాగ్ రైటర్ మిస్టర్ శ్రీచక్ర మల్లికార్జున. ఒక 5 నిమిషాలు మీడియా వాళ్ళు ఉండండి. ఇంపార్టెంట్ ఇంకొక 2-3 మాట్లాడతారు అంతే. శ్రీచక్ర మల్లికార్జున ఈజ్ అవర్ డైలాగ్ రైటర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. M4M మోటివ్ ఫర్ మర్డర్ నా జీవితంలో జరిగిన ఒక అద్భుతంలో ఎన్నో జరిగిన అద్భుతాల్లో ఇదొకటి. మోహన్ వడ్లభట్ల గారికి నా లైఫ్ టైం నేను రుణపడి ఉంటాను. మోహన్ వడ్లభట్ల గారికి నా జీవితంలో నేను ఎంతో రుణపడి ఉంటాను. వెరీ అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ఈ డైలాగ్ రైటర్ ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. నేను లెఫ్ట్ అండ్ రైట్ యాజ్ అ ఫిల్మ్ క్రిటిక్గా నేను కంటిన్యూస్గా విమర్శిస్తూనే ఉంటాను సినిమాల్ని. అలా ఒకరోజు నాకు మోహన్ వడ్లభట్ల గారు ఫోన్ చేసి ఒకసారి ఫ్రీ ఉంటే రమ్మని చెప్పి అన్నారనమాట. ఫోన్లోనే చెప్పారు, ఇట్లా మూవీ చేస్తున్నాను, నువ్వు ఫిల్మ్ క్రిటిక్ కదా, ఈ సినిమాని నువ్వు స్టోరీ విను, నీ స్టైల్లో నువ్వు క్రిటిక్ చెయ్యి అని చెప్పి చెప్పడం జరిగింది. సో నేను ఫుల్ ఫ్రీడమ్, నీకు ఎలా కావాలంటే అలా క్రిటిసైజ్ చేయొచ్చు, ఏం తప్పులు ఉన్నాయో అవన్నీ చెప్పొచ్చు నువ్వు అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. అలా నేను మోహన్ వడ్లభట్ల గారి ఆఫీస్కి ఫస్ట్ టైము ఆయన కలవటం జరిగింది. సో నాకు ఈ సినిమాలో పాయింట్ వినగానే మైండ్ బ్లో అయింది. సో 100 years సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సస్పెన్స్ థ్రిల్లర్స్ చూసాము, ఇది టోటల్గా న్యూ కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ తోటి రావటంతో నాకు అసలు పాయింటే అద్భుతంగా అనిపించింది. సో దాంతో నేను దాన్ని క్రిటిసైజ్ చేయటం కన్నా కూడా కన్స్ట్రక్టివ్ క్రిటిక్గా అప్రిషియేట్ చేశాను. అప్రిషియేట్ చేయడంలో అంటే నేను హ్యాండ్స్ ఆన్ ఉంటాను అనమాట రైటింగ్లో. దీనికి డైలాగ్స్ ఏమన్నా ట్రై చేస్తావా అని చెప్తే ట్రై చేస్తానని చెప్పాను. సో నేను రాయటం మొదలుపెట్టిన తర్వాత హీ లైక్డ్ ఇట్. సో అలాగే మోహన్ వడ్లభట్ల గారు నాకు ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చారు యాజ్ ఎ డైలాగ్ రైటర్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అట్ ది సేమ్ టైం మూవీలో యాజ్ ఎ టెక్నికల్ మెంబర్ కూడా నేను వర్క్ చేయడం జరిగింది, అలాంగ్ విత్ మన రాహుల్ అడబాల. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నేను కూడా కో డైరెక్టర్ యాజ్ వెల్ యాజ్ డైలాగ్ రైటరు. అలా నేను సెట్స్ మీద ఉండడం జరిగింది. సో ఐ హ్యావ్ సీన్ ఎవ్రీ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కానీ టెక్నికల్గా ఇది ఎంత షేపప్ అయింది, ఎంత అద్భుతంగా ఇది జరిగింది. వెరీ మైన్యూట్ డీటెయిల్స్. మన ఎంఆర్సీ గారు చెప్పినట్లుగా మోహన్ వడ్లభట్ల గారు ఎంత డీటెయిల్గా ఉంటారు, ప్రతి లాజిక్ ఉండాలి. సినిమా అంటే లిబర్టీ తీసుకొని వర్క్ చేయడం కాదు, ప్రతి ఒక్కటి సస్పెన్స్ థ్రిల్లర్లో లాజిక్ ఉండాలి. ప్రతి క్యారెక్టరు, ప్రతి సన్నివేశము, ప్రీవియస్ ఏం జరిగింది అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ సినిమా స్క్రీన్ ప్లేని చేయడం జరిగింది. ఇది వన్ ఆఫ్ ది అవార్డ్ విన్నింగ్ స్క్రీన్ ప్లే ఐ కెన్ సే. వండర్ఫుల్గా డైరెక్ట్ చేశారు. సో వన్ షుడ్ వాచ్ ద ఫిల్మ్. అట్ ది సేమ్ టైం హీరో సంబీత్ ఆచార్య గారు, తను హ్యాండ్సమ్. అలాగే మా జో శర్మ గారు. సో నాకు ఎంత ఇన్స్పైరింగ్ అనిపించిందంటే, ఒక లేడీ ఒక యుఎస్ నుంచి వచ్చి సినిమా కోసం ప్యాషనేట్గా వర్క్ చేస్తూ నైట్ టైం కూడా డైలాగ్స్ని బై హెడ్ చేసి సింగిల్ టేక్లో ఉండాలని ఇన్స్ట్రక్షన్ ఇస్తే దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యి వర్క్ చేసిన విధానం ఒక అద్భుతం అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ షానముని, మన సంతోష్ షానముని గారు ఫ్యాంటాస్టిక్ డిఓపి. ఎంత ఫాస్ట్గా ఆయన నంబర్ ఆఫ్ సీన్స్ చేయడానికి రెడీ అయిపోయారంటే అదొక అద్భుతం. అట్లాగే మా వసంత్ ఇసాపెట్టాయి, తను మ్యూజిక్ డైరెక్టర్, అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మల్లికార్జున. నౌ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అండి ఇది మెటర్. ప్లీజ్ రాహుల్ అడబాల, ప్లీజ్ కమ్. And he is definitely a backbone for me for this movie. Please speak for a minute, sir. అందరికీ నమస్కారం అండి.
సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే సార్ నన్ను ఇక్కడ ఈ ప్రాజెక్ట్కి తీసుకుని, అంటే నాకు ఈ ప్రాజెక్ట్ ఎలా యూజ్ అయిందంటే అసలు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం జరుగుతుంది అనే ప్రాసెస్ నేర్చుకుంటూ చేశాను. సో ఈ ప్రాసెస్లో నువ్వు ఫస్టే వచ్చావు కదా, నీ మాట నేను ఎందుకు వినాలి అని కాకుండా సార్ నేను చెప్పే డెసిషన్స్ కూడా ఆయన రెస్పెక్ట్ ఇస్తూ ఆయన నాకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఈ ఆపర్చునిటీ అసలు నాకు చాలా పెద్ద ఆపర్చునిటీ. అండ్ జోషారాం గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఆపర్చునిటీ. అండ్ ఉదయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు కూడా అసలు ఫస్ట్ సంతోష్ అన్న థ్యాంక్ యూ. సెట్లో కూడా సంతోష్ అన్న నేను సార్ చెప్పింది మేము ఇద్దరం ఫాలో అయ్యేవాళ్ళం అనమాట. సో అట్లా వర్క్. సార్ పర్సనరీ గారు సార్ ఇందాక నాకు నిజంగా మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు మాట్లాడి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎంఆర్సీ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మహేంద్ర సార్. సార్ ఇక్కడ ఉన్న అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈవెంట్కి వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ అండి. సార్ మీకు మాత్రం నేను అందరికంటే పెద్ద థ్యాంక్స్ చెప్పాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా థ్యాంక్ యూ సార్. అడబాల అనేవాడు లేకపోతే చాలా కష్టమయ్యేది. చాలా కష్టపడ్డాడు. నాకు చేదోడు వాదోడుగా ఉంటూ ఈవెన్ ఈ మధ్యనే ఒక చిన్న అసైన్మెంట్ మీద కలకటా వెళ్ళి ఇది చెప్పంగానే 15 రోజులు లీవ్ ఆఫ్ యాబ్సెన్స్ తీసుకొని వచ్చి కష్టపడి చేసాడు వర్క్. థ్యాంక్ యూ అడబాల. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్. ఓకే. సో అగైన్ మా సూపర్ స్టార్ వచ్చి 1 minute అలా మాట్లాడండి, క్లోజ్ చేసేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ మోహన్ వడ్లపట్ల గారు అండ్ దీనికి మెయిన్ పిల్లర్స్ అండ్ జో శర్మ. అండ్ ఇక్కడ ఏంటంటే లేడీ అని కాకుండా ఒక హీరోయిన్ గా అండ్ ఆల్సో మోస్ట్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి, ఎందుకంటే తను చెప్పినట్టు US to అమీర్పేట అన్నట్లు ఈ మూవీ కోసం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ, ఎందుకంటే ఒక ఆర్టిస్టుగా నాకు తెలుసు సోషల్ మీడియాను ఎంత హ్యాండిల్ చేయాలి అనేది ఈ ఒక్క సినిమాతోనే తను ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది. ఈ మూవీకి నిజంగా మోహన్ వడ్లపట్ల గారి మంచి మనస్సుకు అసలు వర్కింగ్ పార్ట్నర్గా అండ్ మల్లి గారు కానీ మన రాహుల్ కానీ ఇలాంటి టీమ్ మెంబర్స్ అండ్ కెమెరామ్యాన్, మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు ఈ సినిమా చిన్న సినిమా కాదు, మంచి కంటెంట్ ఉన్న సినిమాను ఎంకరేజ్ చేస్తూ PVR లాంటి పెద్ద సంస్థలు అలాగే US రిలీజ్ చేస్తున్న వాళ్ళకు నిజంగా నా జో శర్మకు అండ్ ఆల్సో మా గురూజీ, ఎందుకంటే సార్ మాట్లాడితే నన్ను దీంట్లో ఒక సూపర్ స్టార్గా చూపించిన విధానము అండ్ నేను చాలా రుణపడి ఉంటాను. అలాగే సార్ ఒక మాట ఇచ్చాడు, US లో నాతో ఏదో చేస్తానన్నారు, అది తర్వాత మాట్లాడదాం. ఈ మూవీ మంచి హిట్ చేయాలని అండ్ ఈ మూవీకి కష్టపడిన వాళ్ళు ముందుకు తీసుకుపోవడానికి మీ వంతు సహాయంగా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గారికి DGP గారి కింద కమిషనర్గా చేశాడు అతను. అలానే ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నాడు, అతను కూడా మంచి రోల్ చేశాడు. చెప్పను, రివీల్ చేయను, బట్ మంచి రోల్ చేశాడు. అలానే అదిగో మంచి రోల్ చేసింది చైల్డ్ మదర్గా చేసింది. సో షీ ఈజ్ అ ప్రిన్సిపల్ ఆల్సో ఇన్ నారాయణ కాలేజ్. సో ఆవిడ కూడా కిల్లరే. సో ఇలా సో పేరున మా తమ్ముడు ఆల్ ది వే సియాటల్ నుంచి వచ్చాడు, నా యంగెస్ట్ బ్రదర్. సో వాడికి కూడా అందరికీ మెనీ థ్యాంక్స్ టు ఎవ్రీబడి. So please support this movie and make sure that you at least see this movie at least for once and టెల్ ఎవ్రీవన్ అబౌట్ దిస్ మూవీ. ఎందుకంటే ఇలాంటి మూవీస్ని మనం కంపల్సరీగా ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి మూవీస్ ఎంకరేజ్ చేస్తేనే మూవీ ఇండస్ట్రీలో కొత్త వాళ్ళు రావడం, కొత్త వాళ్ళు సర్వైవ్ కావడం జరుగుతుంది. చాలా సస్పెన్స్ ఉందండి, థ్రిల్లింగ్ ఉంది, అసలు మర్డర్స్ మిస్టరీ ఉంది. ఏం చెప్పాలి అనేది అసలు మీరు చూడాలండి, చూస్తే మీకు తెలుస్తుంది ఎన్ని ట్విస్ట్లు ఉన్నాయి, ఎలా ఉన్నాయి. అరే ఇతనా, ఓ మై గాడ్ ఇతనే అనుకుంటా కిల్లర్ అని ఒకరిని అనుకుంటారు మీరు ఆల్ ద వే. అసలు అతను కూడా చనిపోతాడు. ఆశ్చర్యం వేస్తుంది. అరే ఇంకెవరు లాస్ట్ మినిట్ వరకు కూడా చెప్పలేరండి. సో ఐ రిక్వెస్ట్ ఆడియన్స్, ప్లీజ్ గో అండ్ వాచ్ మూవీ అండ్ ఇఫ్ యూ ఐడెంటిఫై ఎ కిల్లర్ యూ విల్ గెట్ ఎ రివార్డ్ అండి. ఐ బెట్ ఆన్ దట్, ప్లీజ్ అండి. సో నౌ ఐ రిక్వెస్ట్ పర్వతనేని రాంబాబు. యా ప్లీజ్. ఈ సినిమా మూవీ ఎండింగ్ వరకు మాకు ఎవరు తెలుస్తుందా, లేకపోతే అది కూడా కష్టం అండి, చెప్పలేరు. ఇది మీరు ఈ మూవీలో మాకు థియేటర్కి వెళ్ళినప్పుడు ఎంకరేజ్ ఎలా చేస్తున్నామనంటే ట్యాగ్ అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. అందరూ అడుగుతున్నారు మాకు ఎలాగ తెలుస్తుంది, మమ్మల్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు. ట్యాగ్ అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, మోహన్ వడ్లపట్ల, జో శర్మ USA M4M మూవీ. ఇంటర్వెల్కి 15 minutes మూవీ ముందు యూ నీడ్ టు మెసేజెస్ దట్ హే దిస్ ద కిల్లర్ దట్ వీఆర్ థింకింగ్. సో దాన్ని బట్టి మేము టాలీ చేస్తాము వెదర్ టు గివ్ అవార్డ్ ఆర్ నాట్.
ఓకే, థ్యాంక్ యూ. యా, మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఐ విల్ బి మోర్ దాన్ హ్యాపీ టు ఆన్సర్. ప్రైజ్ ఇస్తాము ఎవరైతే గెస్ట్ చేయకుండా గెస్ట్ చేస్తారో అనేసి వాళ్ళకి. ఏం సార్ అంత కాన్ఫిడెన్స్ ఏంటి అంటే బేసిక్గా? దట్స్ ద బ్యూటీ అండి, దట్స్ ద బ్యూటీ ఆఫ్ మై మూవీ అండి. ఐ బెట్ అగైన్ అండ్ అగైన్, మీడియా అందరి మిత్రుల ముందు చెప్తున్నాను, ఆల్ ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్సైట్, యూట్యూబ్, ఆల్ మీడియా వాళ్ళకి ఇప్పుడే మా జోషర్మ అన్నట్టు ఏదో రకంగా మీరు ఇప్పుడే కనీసం చెప్పి క్లోజ్ అయిన, అసలు నియర్లీ క్లోజ్ అయినా కానీ రివార్డ్ ఉంటుంది. సినిమా చూసిన తర్వాత ఇంటర్వెల్ తర్వాత కూడా ఈవెన్ పిక్చర్ ఇంకో 20 minutes ఎండ్ అవుతాను, 15 minutes ఎండ్ అవుతాను, అప్పటికి మీరు కిల్లర్ ఎవరని చెప్పినా కానీ ₹1,00,000 ఇస్తాను. ప్రతి థియేటర్ దగ్గర ₹1,00,000 పెడతానండి ఫస్ట్ డే. టోటల్ ఎన్ని థియేటర్స్ రిలీజ్ చేస్తున్నారు సార్ ఇది May 8th? We are releasing on May 8th everywhere in India, including Tamil Nadu, Karnataka, Malayalam industry, everywhere. I mean, even Hindi, US already AMC అని చాలా ఫేమస్ అండి. AMC is one of the biggest. వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు మాకు. త్రూ వీళ్ళ ద్వారా మేము AMCలో రిలీజ్ చేస్తున్నాం. సో 7th రోజు, మరి 7th రోజు మీరు అమెరికాలో ఫ్రెండ్స్కి కాల్ చేసి ఎవరు కిల్లర్ అని తెలుసుకొని చెప్తే అది ఇంకా నేనేం చేయలేనండి. అది నేనేం చేయలేదు. దానికి మీరు ప్లాన్ చేయాలి సార్ అయితే సంథింగ్. అదే ఇప్పుడు మా జోషర్మ అదే ప్లాన్ చేస్తుంది త్రూ మీడియా, త్రూ ఇన్స్టాలో ఇలా అని. ఎందుకంటే మాకు 1 day ముందు రిలీజ్ అవుతుంది కాబట్టి యూఎస్లో గ్రాండ్గా రిలీజ్ అవుతుందండి. యూఎస్లో ఆల్రెడీ 16-17 సెంటర్లు, మళ్ళీ వీళ్ళు పెంచుతున్నారు, 2-3 సెంటర్లు పెరుగుతున్నాయి, 20 సెంటర్లు, 20-50 కావచ్చు, 100 కావచ్చు అండి అక్కడ. ఇది 7th, 8th, 9th తర్వాత. అలానే ఇక్కడ రిలీజ్ కాకముందే నేను ఒక 60-70 అనుకున్నాను. ఆల్మోస్ట్ ఇప్పటికే మా బ్యాక్ బోన్ పీవీఆర్ ఉదయ్ గారి ద్వారా ఒక ఆల్మోస్ట్ ఫ్యూ సెంటర్స్ ఆల్రెడీ ఈ మార్నింగ్ నుంచే పెరిగిపోయినాయండి. సినిమా చూసిన తర్వాత మటుకు వర్డ్ అండ్ మౌత్ టాక్ మీకే తెలుస్తుందండి ఏంటి అనేది. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మోహన్ గారు, ఉదయ్ ఉండు, చెప్పండి. ఈ సినిమాలో ప్రతి మర్డర్ని ఒక ఫేమస్ పెయింటింగ్ మొనాలిసాతో లింకప్ చేశారు. ఇది ఆ కాన్సెప్ట్ కొత్తగా ఉంది, ఎట్లా లింకప్ చేశారు అది? అదేనండి, దేర్ ఆర్ సో మెనీ సీరియల్ కిల్లర్ మూవీస్ వచ్చినాయండి యూఎస్లో ఆర్ ఇండియాలో కూడా, ఎస్పెషల్లీ హాలీవుడ్లో. అబ్జర్వ్ చేశాను, మనం కూడా రొటీన్గా చేస్తే ఏంటి, అలా కాకుండా కిల్లర్ అనేవాడు ఎందుకు మర్డర్ చేస్తున్నాడు, మోటివ్ ఏంటి, అలానే ఈచ్ మర్డర్ని ఒక వరల్డ్ ఫేమస్ పెయింటింగ్తో డిపిక్ట్ చేస్తున్నాడు. అక్కడ అంటే ఒక చిన్న చెప్తాను, చెప్పుకుంటూ చేస్తున్నాడండి మర్డర్స్. నేను ఈరోజు నేను ఈ టైంలో మర్డర్, పోలీసు వాళ్ళు షాకు, కమిషనర్ షాకు, డీజీపీ షాకు, ఏం జరుగుతుందో. వీళ్ళు వెళ్ళే లోపల అక్కడ మర్డర్ చేస్తాము, ఆ పెయింటింగ్ లాగా పెడతాము, అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాము. సో ఇలా సెవరల్ సిచ్యువేషన్స్లో చేశాడు. లాస్ట్ ఒక్కళ్ళ మీద మీకు డౌట్ వస్తుందండి, ఆయన కూడా చనిపోతాడు, అప్పుడు షాక్ అవుతారు. అది ఇంపార్టెంట్ అండి. అంటే కొద్దిగా రివీల్ చేశాను, బట్ ఎవరు అనేది మటుకు మీరు తెలుసుకోలేరండి డెఫినెట్గా. ఓకే, ఈ సినిమా ఇప్పుడు చాలా సినిమాలు ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్ చాలా వచ్చాయి కదా, వాటికి దీనికి డిఫరెంట్ ఏంటి? ఇదేమన్నా రియల్ ఇన్సిడెంట్గా ఏమన్నా తీసుకున్నారా, కల్పిత కథనా? అంటే సినిమాలోనే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ వాసుదేవ్ క్యారెక్టర్ అని ఉందండి. అతను ఈ సీరియల్ కిల్లర్స్ మీద ఒక బుక్ కూడా రాయడం జరిగింది. సో సిమిలర్ కైండ్ ఈ సినిమాలో అలాంటి మర్డర్సే జరుగుతూ ఉంటాయి. అప్పుడు వీళ్ళందరూ వాసుదేవ్ దగ్గరికి వెళ్తారు, ఏంటి సార్ ఇది, ఎలా మీరు అప్పుడు బుక్ రాశారు ఏంటి అని అంటే, నేను రాసిన బుక్ని కోర్టు ద్వారా టోటల్గా బ్యాన్ చేశారు ప్రపంచం అంతా, అయినా ఆ కిల్లరు నా బుక్ని ఆధారం చేసుకుని అలానే మర్డర్స్ చేశాడనే చెప్తాడండి. ఇది యాదృచ్ఛికంగా చెప్తున్నాను. అలా ఒక డిఫరెంట్గా కిల్ చేస్తాము, డెపిక్ట్ చేస్తాము, కిల్ చేస్తాము, డెపిక్ట్ చేస్తాము. ఇది మా ప్రత్యేకత అండి సినిమాలో. ఇంతవరకు ఎవరు అటెంప్ట్ చేయలేదు. ఓకే, జోశర్మ గారు, ఈ సినిమాలో ఒక జర్నలిస్ట్గా చేశారు. ఎలాంటి ఛాలెంజింగ్ రోల్స్, అంటే స్టంట్స్ ఏమైనా చేశారా, యాక్షన్ సీన్లో చేశారా? ఎలాంటి ఛాలెంజింగ్ ఎదుర్కొన్నారు? చాలా ఛాలెంజెస్ ఎదుర్కొన్నాను. ఒక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, మీ అందరికీ తెలుసు, మీ అందరూ జర్నలిస్టులు కదా, మీకు తెలుసు మీకు ఎంత కష్టమో. మీరు ఎక్కడ ఏ చిన్న మర్డర్ అయినా ఫస్ట్ మీరే వెళ్ళిపోయి కవర్ చేయడానికి ట్రై చేస్తారు కదా.
అలానే మీరు మీ క్యారెక్టర్ని ఈ మూవీ చూస్తే అరే మేము చాలాసార్లు చేసాం కదా అని మీరు అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అది మీ స్టోరీ అనుకోండి. అసలు ఒక జర్నలిస్ట్ అందరూ మీరు ఇక్కడ వచ్చారు, మీరు కవర్ చేశారు. ఆ లొకేషన్స్ కానీ, ఒక మర్డర్ వెళితే అక్కడ డంప్స్టర్ అవ్వచ్చు, లేకపోతే అది ఏ లొకేషన్ అయినా సరే ఒక జర్నలిస్ట్ లాగా మనము ఆలోచించము. వెళ్ళిపోయి ఫస్ట్ పోలీసుల కంటే ఫస్ట్ మనమే వెళ్ళి కవర్ చేయాలి. సో యాటిట్యూడ్ మనది దూసుకు వెళ్ళిపోయి అక్కడ అది ఆ ఛాలెంజెస్ అన్ని చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ కొన్ని కాంప్లెక్స్ సిచ్యుయేషన్స్లో కూడా మేము షూట్ చేయాల్సి వచ్చింది. అంటే వేర్ యూ డోంట్ ఈవెన్ హ్యావ్ నార్మల్ ఎయిర్ కూడా లేకుండా ఒక రూమ్లో ఫర్ 8 or 9 hours అందరూ బంధించి, సో అమెరికా నుంచి ఇక్కడ సడన్గా వచ్చినప్పుడు ఇట్ కైండ్ ఆఫ్ టేక్స్ ద ట్రాన్స్ఫర్మేషన్. బట్ మాకు మోహన్ వర్లపట్ల గారు ముందరే ట్రైన్ చేశారు. అండ్ షూటింగ్కి ముందు కూడా మాకు ప్రతి సీన్ని ప్రాక్టీస్ చేయించి ఒక శాంపుల్ వీడియోలా కూడా షూట్ చేసి మాకు అది మెంటలీ ప్రిపేర్ చేశారు. దానివల్లనే చాలా ఈజీ అయింది. అందుకే ప్రతి కాంప్లికేటెడ్ సీన్ కూడా మాకు 1 టేక్లోనే అయ్యింది. దేర్ ఇస్ నో రిపిటేషన్ ఇన్ ద హోల్ మూవీ. అఫ్ కోర్స్ అలా ఉంది కాబట్టి అండర్ బడ్జెట్ కంట్రోల్లో చేశాము. అండ్ నేను కూడా 1 టేక్ ఆర్టిస్ట్ అని కూడా మల్లికార్జున్ గారు అందరూ అన్నట్టు 1 టేక్ ఆర్టిస్ట్ అని అందరూ ఇంకా పిలవడం కూడా స్టార్ట్ చేశారు. అంత ప్రిపేర్ చేశారు ఛాలెంజెస్ని కూడా. థ్యాంక్ యూ సార్. మోహన్ గారు, ఇప్పుడు 8th రిలీజ్ అవుతుంది కదా సినిమా. అయితే ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఏంటంటే షేరింగ్ ఇప్పుడు పర్సంటేజ్ ఈ ఇష్యూ నడుస్తుంది, సింగిల్ స్క్రీన్స్ మల్టీప్లెక్స్ కదా. సో మీకు ఇప్పుడు ఏమైనా ఇబ్బంది ఉందా? ఇది మళ్ళీ అంటే సింగిల్ స్క్రీన్ మీకు మల్టీప్లెక్స్ పరంగా అయితే ఇప్పుడు ఉదయ్ గారు ఆల్రెడీ సపోర్ట్ ఉంది కాబట్టి ఉదయ్ గారి సపోర్ట్ వల్లే ఈవెన్ సింగిల్ స్క్రీన్స్ కూడా నాకు పర్సంటేజ్ ఇస్తున్నారండి. నో ప్రాబ్లం అండి. ఇన్ఫ్యాక్ట్ మేము ఛాంబర్లో కూడా, ఇప్పుడు నేను ఛాంబర్కి జాయింట్ సెక్రటరీ అండి, నేను ఛాంబర్లో కూడా చాలా డిస్కషన్స్లో ఈవెన్ సింగిల్ స్క్రీన్ వాళ్ళు కూడా పర్సంటేజ్ ఇవ్వాలి. 98% ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ అగ్రీ అయ్యారండి. ఓన్లీ 2%, 1% ఆర్ 0.5% ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ దీన్ని అగ్రీ అవుతారు లేదా డిబేట్ చేస్తున్నారు. ఇష్యూస్ ఆర్ గోయింగ్ ఆనండి. ఈ 8వ తారీఖు నాడు మళ్ళీ పెద్ద మీటింగ్ పెట్టుకున్నాం మేము ఛాంబర్లో. అది కూడా డిసైడ్ చేస్తామండి. అందరూ పర్సంటేజ్తో వెళ్ళాలనేది అది మేము కోరుకుంటున్నాం. జరుగుద్ది అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు M4M ఒకవేళ ఇది మంచి ఇప్పుడు చూసిన ఈ ట్రైలర్ చాలా బాగుంది, ఇప్పటికే చాలా అవార్డ్స్ కూడా గెలుచుకోవడం జరిగింది. హిట్ అయితే దీని సీక్వెల్ పాయింట్ ఏమైనా ఉందా, చేసే అవకాశం ఎలాగే ఉన్నా? అలాంటిది నేనేమి చెప్పలేనండి. నేను చాలా డిఫరెంట్ పర్సనాలిటీనండి. ఇప్పుడు టామ్ హ్యాంక్స్ ఉన్నాడు, ఒక ఫారెస్ట్ గంప చేశాడు, ఒక అపోలో 13 చేశాడు. డిఫరెంట్ మూవీస్ చేస్తాడండి. మోహన్ వర్లపట్ల ఇదే పంతాలు వెళ్తానని లేదండి. చాలా డిఫరెంట్ మూవీస్ చేస్తారండి. నౌ ఐఎమ్ అండర్ ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ ఒకటి స్టార్ట్ అయింది. మేబీ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ అనౌన్స్ చేస్తాను. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్స్ అవుద్దని నేను అనుకుంటున్నాను. పెద్ద ప్రాజెక్ట్ అవుద్దండి అది. థ్యాంక్ యూ. జో శర్మ గారు, హలో అండి. ఈ మూవీ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏ మూవీ చేయబోతున్నారు? ఇది చూస్తుంటే మీ సినిమా తర్వాత రిలీజ్ అయ్యాక మీకు బాగానే ఆఫర్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ సేయింగ్ సచ్ నైస్ వర్డ్స్. యాక్చువల్లీ ఆల్రెడీ ఒక 2-3 మూవీస్ సైన్ చేశాము. అది మోహన్ వర్లపట్ల గారు తర్వాత టైం అప్రోప్రియేట్ అప్పుడు రివీల్ చేస్తారు. యాక్చువల్లీ ఒక అనౌన్స్మెంట్ ఈ మూవీ రిలీజ్ లోపలే రావచ్చు. సో అది మోహన్ గారే ప్లాన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. మోహన్ గారు, పెద్ద ఆర్టిస్టులతోటే. మోహన్ గారు, అంటే మీరు ప్రొడ్యూసర్గా ఉన్న తర్వాత ఇప్పుడు రెండోసారి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు మొదటిసారిగా డైరెక్టర్ అవుతున్నారు. ఎన్నుకోవడంలో సస్పెన్స్ థ్రిల్ ఎందుకు ఎంచుకున్నారు? ఆ ఉద్దేశం అంటే దీని మీద నేను రాహుల్ అడబాల అలాంగ్ విత్ జో శర్మ ఒక ఆల్మోస్ట్ 10 months వర్క్ చేసామండి. సో ఎన్నో జానర్స్లో ఎన్నెన్నో అనుకున్నాం ఫస్ట్ స్టోరీలు. సో ఇది నాకెందుకో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మేము ఒక పెయింటింగ్ ప్యాటర్న్తో వచ్చి ఇది నేను చేయాలి ఫస్ట్ టైం అని చెప్పేసి అనుకొని డిసైడ్ అయ్యి సస్పెన్స్ థ్రిల్లర్ చేశానండి. అది. థ్యాంక్ యూ. జో శర్మ గారు, అంటే ఇప్పుడున్న ఆడియన్స్ ట్రైలర్ చూసే గెస్ట్ చేస్తున్నారు. సో మీరు సినిమా చూసి గెస్ట్ చేయమంటున్నారు. సినిమా చూసిన తర్వాత చాలా మంది గెస్ట్ చేసి ఉంటారు కదా. సో మీరు ఎంతమంది వరకు అంటే లక్కీ డ్రాలో ఏమన్నా చేస్తారా? ఎలా పోతుంది కాన్సెప్ట్? అసలు మీరు ఏమైనా ప్లానింగ్ ఆల్రెడీ చేసి పెట్టారా? ఒక ఖజానా వెనకాల వేసుకుని తిరుగుతున్నామండి. అంటే మీరు ఎన్ఆర్ఐ కదా, మేబీ ఉండొచ్చులేండి ఖజానా. అదేం లేదు, బట్ ఆ హైప్ క్రియేట్ చేస్తున్నాము. అదే కదా ఛాలెంజ్. ఇప్పుడు మీకు ఛాలెంజ్ చేస్తాం కాబట్టి మీరు క్యూరియాసిటీ తోటి ఉన్నారు. అదే కనుక వచ్చి చూడండి అంటే ఎవరు చూస్తారు? సో వీ హ్యావ్ టు సమ్హౌ పుల్ ఆడియన్స్ని పుల్ చేయడం థియేటర్కి ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇప్పుడు. సో దాట్స్ ద రీజన్ వై వీఆర్ రెడీ టు గివ్ మనీ.
ఇఫ్ యూ కమెంట్ గెస్ నో ప్రాబ్లం, మేము ఎవరికన్నా ఎన్నిసార్లు రిపీట్ చేయమన్నా చేస్తాం. సార్ మీరు ఇప్పుడు ట్రైలర్ చూసి గెస్ట్ చేశారు. ఆయన చూశాడు సినిమా, మూర్తి ఎప్పుడో చూశాడు మా సినిమా. చెప్పాడా మీకు ఏమన్నా? అయితే లేకపోతే ఇప్పుడు ఇన్స్టాంట్ గా 10,000 ఇచ్చి పంపిస్తా మీకు. 3 పేర్లు చెప్పండి, మీరు టీజర్ చూశారు కదా, ముగ్గురు పేర్లు చెప్తున్నా నేను. ఇన్స్టాంట్ గా 10,000 రూపీస్ ఇచ్చి పంపిస్తా. ఇంపాసిబుల్ అండి, అంత పకడ్బందీగా కథ. ఇలాంటి ఎన్నో కథలు ఎంతో మంది బిగ్ ల్యాండ్ మార్క్ రైటర్స్ తోటి కూడా పిలిపించి ఒక 10 మంది సీనియర్ అంటే సినిమా ఏదైనా ప్యాషన్ ఉన్నారని ఒక 30-40 మందిని పిలిపించి వాళ్ళకి భోజనాలు పెట్టి ట్రాన్స్పోర్ట్ ఇచ్చి వాళ్ళతోటి కథలు వినిపించి ఆ కథలు అట్లా ఎంత ఖర్చు పెట్టారండి వీళ్ళు. ఎంతో ఖర్చు పెట్టారు మా బ్రదర్. ఖర్చు పెట్టి నో సారీ మోహన్ ఈ కథ నచ్చలేదంట, ఎస్ ఆఖరికి ఫైనల్గా తీసుకొని వచ్చిన తర్వాత ఈ కథ కూడా మళ్ళీ మేము కూర్చొని డిస్కస్ చేసి నువ్వు చెప్పు నాకు సస్పెన్స్ అని చెప్పి అడిగితే మేము చెప్పలేకపోయాం. రియల్లీ చాలా కష్టపడ్డానండి. మల్లికార్జున కానీ, అడబాల గారు కానీ, మా బ్రదర్ మోహన్ పట్ల కానీ, జో శర్మ గారు కానీ, వీళ్ళందరూ అసలు మాకు ఒక రోజు ముందే స్క్రిప్ట్ వచ్చేసేది విత్ టైప్డ్, ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా డిక్షన్తో సహా మేము ప్రాక్టీస్ చేసుకునేవాళ్ళం. అందుకనే మాకు ఎక్కడ సింగిల్ టైంలోనే చేసాం. కానీ అయినా సరే ఎవ్రీ డీటెయిల్డ్ ఏం జరిగింది ముందు, దీని తర్వాత ఏం జరుగుద్ది, ఇప్పుడు నీ బిహేవియర్ ఎలా ఉండాలి అనేది దిస్ ఇస్ అ ప్రొఫెషనల్ వే అండి. దిస్ ఈస్ ద వే, ప్రొఫెషనల్ వే టు హ్యాండిల్ ది సబ్జెక్ట్. హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీబడి ఇన్ ద క్రూ. థ్యాంక్ యూ. మల్లికార్జున మన బాస్ క్యారెక్టర్ స్టాండ్స్ ఫర్ జనరల్గా 4ని ఫర్ అని అంటారు. అండ్ అగైన్ M స్టాండ్స్ ఫర్ మోటివ్ ఫర్ మర్డర్. అసలు ఆ మోటివ్ ఏమంటే మర్డర్ గురించే కాదు, మన మీద ఎవరికైనా కోపం వస్తుందండి, మీకు ఒకళ్ళ మీద కోపం వస్తుందండి. ఎందుకో ఏదో మోటివ్ ఉంటేనే కదా కోపం వచ్చేది. సో ఇక్కడ మర్డర్స్ ఎందుకు చేస్తున్నాడు? సమ్ మోటివ్ ఇస్ దేర్. అమెరికాలో నేను చాలా క్రైమ్ సీన్స్, క్రైమ్ న్యూస్ చూసేవాడిని ఈ సినిమా తర్వాత. ఒకరోజు ఎందుకో జర్నలిస్టులు, యాంకర్స్ ఉంటారు కదా, వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ దిస్ మర్డర్, వాట్ ఈస్ ద మోటివ్, వెరీ కామన్ అండి ఏ న్యూస్లో అయినా అమెరికాలో. సో నేను అన్నాను, అరే మనది కూడా మర్డర్ జరుగుతుంది కదా, వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ దిస్ మర్డర్ అని మోటివ్ ఫర్ మర్డర్ పెడతానికి కారణం అండి. ఇప్పుడు జనరల్ సెక్రటరీ అది మీరు సినిమా చూడండి, కథ అంతా హీరోతోని కిల్లర్స్తోని రకరకాలుగా వెళ్తూ ఉంటుందండి. సార్ మోహన్ గారు, ఇప్పుడు సినిమాలు డిస్ట్రిబ్యూటర్స్ షేర్ ఇవ్వటం అనేది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చిన్ననే ఒక్క నిమిషం. ఓకే సార్, ఇప్పుడు షేర్ మీద సినిమాలు జరుగుతుందని డిస్కస్ చేస్తున్నా ఉన్నారు. సో డిస్ట్రిబ్యూటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొదటి నుంచి వాళ్ళు సినిమా బాగుంటే మేము థియేటర్స్ తీసుకుంటాము, షేర్ ఇస్తాము అని వాళ్ళు వాదన మొదటి నుంచి ఉంది. ఎందుకంటే ఇటీవల నేను ఒక 5-6 డిస్ట్రిబ్యూటర్స్ని క్రాస్ చేశాను. ఎందుకు మీరు సినిమా కొనట్లేదు, షేర్ మీద ఎందుకు వెళ్ళట్లేదు, మీ ప్రాబ్లం ఏంటని నేను అడిగితే, సార్ వాళ్ళు సినిమా అనేది కరెక్ట్గా ప్రేక్షకులు చూసే విధంగా ఉంటే మేము చూసిన తర్వాత మేము సాటిస్ఫాక్షన్ అయితే తీసుకుంటాం, షేర్ మీద ఇస్తాం, పర్సంటేజ్ అన్నీ ఇస్తాం. అవి చెయ్యట్లేదు సార్. అటు ఛాంబర్ కూడా సరిగ్గా దాన్ని రిసీవ్ చేసుకోవట్లేదు అన్నారు. సో మీ సినిమా ద్వారా ఇది అవలంబిస్తున్నారన్నారు, చాలా సంతోషం. కానీ డిస్ట్రిబ్యూటర్స్ సమావేశం కూడా జరుపుతారా మీ మీటింగ్లో? చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారండి మీరు. నిజంగా చెప్తున్నాను కదండి, ఇన్ని సినిమాలు వస్తున్నాయి, సంవత్సరానికి 250 సినిమాలు వస్తున్నాయి, చిన్న పెద్ద ఒక 10 వస్తాయి, 240 చిన్నవి వస్తాయి. మీరు అన్నట్టు సినిమాలు సరిగ్గా తీస్తలేదండి. ఐ టోటల్లీ అగ్రీ విత్ యూ. అందు గురించే నేను డైరెక్షన్ చేస్తానికి కారణం అండి. ఐ వాంట్ టు ప్రూవ్ దట్ కంటెంటే హీరోయిన్ అన్నట్టు మామూలుగా కొత్త వాళ్ళని తీసుకొని చేశానండి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నానండి. ఈవెన్ మల్లెపువ్వు సముద్రతో చేసినప్పుడు కొత్త హీరోని ఇంట్రడ్యూస్ చేశాను. ఈవెన్ మెంటల్ కృష్ణ పోసానితో చేసినప్పుడు పోసాన్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేశా. ఆ తర్వాత 600-700 సినిమాలు చేశాడు. ఇప్పటికీ నా గురించి చెప్తానే ఉంటాడు. అలానే అష్టాచెమ్మలో చిన్న క్యారెక్టర్ వేసిన అమ్మాయిని కలవరమాయ మదిలో సినిమాలో హీరోయిన్గా తీసుకున్నాను.
అప్పుడు కమల్ కామరాజన్ కూడా హీరోకి ఆల్మోస్ట్ అంత పెద్ద హీరో కాదు, ఆయన హీరో చేశా. 2 నంది అవార్డులు వచ్చినాయి. అలానే లవ్ 2020 అని కన్నడ హీరోకి ఇంట్రొడ్యూస్ చేసి ఒకటి చేశా. పదును అనే ఒక సినిమా చేశా. ఇప్పుడు ఇది నా డైరెక్షన్లో ఆల్మోస్ట్ అందరూ కొత్త, అంటే శుభలేఖ సుధాకర్ లాంటి వాళ్ళు, మా మెంటల్ కృష్ణ హీరోయిన్ సత్యకృష్ణ ఇలా ఉన్నారండి, పసునూరు శ్రీనివాస్ గారు, ఇలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నా మిగతా వాళ్ళందరికీ కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చానండి. ఎస్పెషల్లీ కిల్లర్, అతను ఒక మామూలు జూనియర్ ఆర్టిస్ట్, కంపెనీ ఆర్టిస్ట్ లా టైప్ ఆర్టిస్టే, అతన్ని తీసుకొని వచ్చి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చానండి ఈ సినిమాలో. సో ఇలా నేనేమంటున్నానంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తామే నాదండి. మంచి కంటెంట్ ఉన్న సినిమా తీయాలన్న ఉద్దేశంతో చేశా. మీరు అన్నట్టు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తే డెఫినెట్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, పర్సంటేజ్కి ఇస్తారండి. ఐ అగ్రీ విత్ యూ. సో ఈ విషయంలో ప్రొడ్యూసర్స్ కొన్ని విషయాలు క్యూబ్ డబ్బులు కట్టుకోలేక సినిమాలు ఆగిపోతున్న రోజులు ఉన్నాయి. సో ఇతర స్టేట్స్లో క్యూబ్ రేట్స్ ఎక్కువ వేరేగా ఉన్నాయి, ఇక్కడ డబల్ ఉంది. ఇది చూసేసరికల్లా ఇంత డబ్బులు కట్టి మీకు సినిమా రిలీజ్ చేయాలి ఆ క్యూబ్కి. ఈ విషయం మీద మీరు ఛాంబర్ నుంచి ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు? అబ్సల్యూట్లీ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ప్రతి ఈసీ మీటింగ్లో ఇదే డిబేట్ జరుగుతుందండి. అదర్ స్టేట్స్లోనేమో తక్కువ, తెలుగుకి వచ్చేలోపులోనేమో వీపీఎఫ్ ఛార్జెస్ ఎక్కువ. అసలు వీపీఎఫ్ ఛార్జెసే లేకుండా చేద్దాం అనేది మా తపన అండి. బహుశా 99% ఈ వీపీఎఫ్ దాని మీద చాలా ఎలాబరేట్ డిస్కషన్ జరుగుతున్నాయి. ఈ సురేష్ బాబు గారు కానీ, కొల్లా అశోక్ కుమార్ కానీ, యాజ్ ఏ జాయింట్ సెక్రటరీగా నేను కానీ, మా టీం అందరం కూర్చొని ఒక సబ్ కమిటీ వేసాము. అందరం కూర్చొని దీని మీద డిస్కస్ చేసి వీపీఎఫ్ ఛార్జెస్ లేకుండా చేద్దాం అనేదే మా తపన అండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నా పర్వతనేని రా, ఈ వాంట్స్ సునీల్ బర్త్డే సార్ ఇవాళ, మీ సంక్షంలో చేసుకుంటే బాగుంటుందని. సో కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాపీ బర్త్డే టు అవర్ జర్నలిస్ట్ ఫ్రెండ్. సో ప్లీజ్ కమ్. చేస్తే అందరూ ఒకే ఒక స్టెప్, ఎవడు వాడు అంతే, ఎదురుగా చేయి పెట్టి ఎవడు వాడు అదొక్కటి చేస్తే చాలు. మీరు ఎక్కడ కూర్చున్నా ముందుకు వచ్చినా మాకు పర్వాలేదు, ఇక్కడ ఉంటే ఇంకా మంచిది. ఎవడు థ్యాంక్ యూ ఎవ్రీవన్.